హలో అండి. బీట్రూట్ దోశ ఎలా చేయాలో అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా అయితే చిటికెలో అయితే చేసుకోవచ్చు అండి. ముందుగా ఒక బీట్రూట్ను ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో 2 మిరపకాయ ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిలో ఈ బీట్రూట్ పేస్ట్ని అయితే వేసుకోవాలి. అంతేనండి. మనం ఎప్పుడు చేసుకునేలాగా దోశ వేసుకొని కొంచెం దోశ మీద ఆయిల్ రాసుకుంటే చాలు, బీట్రూట్ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఈ బీట్రూట్ దోశకు కాంబినేషన్గా నేనైతే పండు మిర్చి చట్నీని అయితే తయారు చేసుకున్నాను. ఇది ఎలా చేస్తారో నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.